తీసి ఏర్లు చూడండి ఎలాగ తొడిగాయో, మొత్తం ఏర్లు వస్తాయి, ఇలాగ నిండిపోయింది ఏరు. ఇంకా ఈ బాటిల్ సరిపోవట్లేదు. మొన్న నేను ఇది ఫ్రిడ్జ్ బాక్స్లోని వేస్ట్ అంతా నింపాను. ఎంట్రాకులు, గెత్తం, కిచెన్ వేస్ట్ అన్నీ లేరుగా వేసాను ఇక్కడ వరకు. ఇది వేసి ఇప్పటికి 15 రోజులు దాటిపోయింది. ఇది 15 రోజులు దాటిపోయింది. అప్పుడు వేసేటప్పుడు నేను ఏదైనా కదండి 4 అంగుళాలు మట్టి వేసిన వెంటనే పిక్కలు పెట్టేస్తాను. ఇది చిక్కుడు పిక్కలు పెట్టాను, ఇలా మొత్తం వచ్చాయి. 20 రోజులు అవుతుంది. ఈ లేరుగా నింపి చిక్కుడు పిక్కలు పెట్టాను, ఎంత ఇలా వచ్చాయి. ఇది పక్కన ఉంటుంది. ఇది ఇక్కడ నేను మళ్ళీ పెడదాం అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు కిందని కంపోస్ట్ అవుతుంది కదా, తీస్తే తొక్కే ఉంటుంది, ఇంకా అవ్వలేదు. అందు గురించి మనం ఇలా పెట్టుకోవాలి. ఎలా పెట్టాలంటే ఇప్పుడు కుదిపి తీసి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇలా పెట్టేసి గొయ్యి తీసి పెట్టి మట్టి కప్పియచ్చు. కానీ మనకి లోన్ని ఇంకా మట్టి అవ్వలేదు, గెత్తం రెడీ అవ్వలేదు, అలా ఆకులే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు తీద్దామంటే ఆకులే కనబడుతుంది. అలా కాకుండా అలా పెట్టకూడదు. ఇప్పుడు ఇవి ఇలాగా కింద అడుగు తీసి దీన్ని ఏం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ పెడతాను. అలాగా ఇక్కడ సెంటర్లో ఇలా పెట్టుకొని దీన్ని మళ్ళీ మనం ఇలా పెట్టుకుందాం. ఇలా పెట్టేస్తాం. రేపు ఇది ఏర్లు కిందకి వెళ్తూ ఉంటుంది, కిందని కంపోస్ట్ రెడీ అవుతూనే ఉంటుంది. ఇలాగ ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తాం, ఈ మొక్క బతికేస్తాం. అప్పుడు మళ్ళీ దీన్ని ఇలా కట్ చేసుకొని తీసేద్దాం. అప్పుడు ఇది ఎప్పుడైతే ఇది అడుక్కి వెళ్ళిపోద్ది కాబట్టి లెవెల్కి వచ్చేస్తుంది. అందుచేత కంపోస్ట్ తయారు చేసేటప్పుడు కూడా మొక్కలు ఇలాగే పెట్టుకోవాలి. ఇది నీళ్ళ గుల్లగా ఉంటుంది చూడండి. మన మట్టి చూడండి ఎంత గుల్ల ఉంటుంది, ఎంత గుల్ల ఉంటుంది చూడండి. ఇది మట్టి ఎంత గుల్లగా ఉంటుంది. ఇది నేను అన్నీ కలిపేస్తాను. ఇందులోని వేపపిండి, వర్మీ కంపోస్ట్, వెప్సమ్ సాల్ట్ ఇవన్నీ కలిపాను. గెత్తం, పసులు వెరుగు కలిపాను, మట్టి, కోకోపిండి కుద్దిగేసాను. ఇది ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఏర్లు ఉన్నాయి కదండి, ఏర్లు మనం కవర్ చేసేద్దాం. ఇలా మట్టితో కవర్ చేద్దాం. ఎందుకంటే ఇది ఏర్లు కిందని ఏర్లు తడుపుకొని ఇలాగ లోనికి వెళ్తూ ఉంటాయి. ఇది అణిగేస్తుంది కిందకి. ఇలాగ మనం నింపుకోవాలి. ఇలా నింపుకోవాలి. ఇలాగా ఇలా నింపుకుంటే ఇప్పుడు ఏంటవుతుంది, ఇది ఈ ఏర్లు ఏది డిస్టర్బ్ చేయలేదు కదండి. ఇది కంపోస్ట్ అవుతూ ఉంటే లోనకి వెళ్ళిపోతుంది, ఏర్లు తొలగేస్తాయి. మనం ఒక 4 రోజులు పోయాక దీన్ని మనం అప్పుడు తీసుకుందాం. అప్పుడు దాకా దీన్ని ఉంచుదాం. దీనికి సపోర్ట్గా ఉంచాలి, ఎందుకంటే మట్టి ఉంచాం కాబట్టి. ఇలాగ రీపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వెంటనే మనం కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాం. ఈ బాక్స్ తెచ్చుకొని కంపోస్ట్ పెట్టుకొని ఇది పెట్టుకుంటే ఇది రీపోర్ట్ చేసుకొని ఈ ప్రాసెస్ ఇలాగే చేయాలి. ఒకవేళ ఫస్ట్ నుండి మన కంటైనర్ నుండి మట్టి ఉంది, అప్పుడు రీపోర్ట్ అంటే ఎలా ఉంటుంది, ఈ మొక్కను చేస్తాం, గొయ్యి తీస్తాం, ఇలా మొత్తం గోతులు పెట్టేస్తాం. అలా కాదు, అది కాదు కదా, కంపోస్ట్ అవుతుంది. అందుకే ఈ ప్రాసెస్ని మనం వాడుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఓకే అండి.